Pro9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో కేబినెట్ సమావేశం. భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. జలజీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్షాప్ ను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రతి ఇంటికి నాణ్యమైన మంచినీరు అందించాలనేదే లక్ష్యమన్న డిప్యూటీ సీఎం. భవానీ దీక్షా విరమణ చేసే భక్తుల కోసం దుర్గగుడి యాత్రలో ఏర్పాట్లు పూర్తి. ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. గ్రీనరీ సుందరీకరణ పనుల పురోగతిపై అధికారులతో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సమీక్ష సమావేశం. అతిథులు మెచ్చేలా ఆహ్లాదకరంగా ఉండేలా సుందరీకరణ పనులు చేపట్టాలని ఆదేశం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో గురువారం ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాజధాని నిర్మాణాలకు సంబంధించి అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. ఇటీవల 42వ 43వ సిఆర్డీ అథారిటీ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. అలాగే 8,821.44 కోట్లకు ట్రంక్ రోడ్ లేఅవుట్లలో వేసే రోడ్లపై కేబినెట్లో చర్చిస్తారు. ఎల్పీఎస్ రోడ్లకు 3,807 కోట్లు, ట్రంక్ రోడ్డుకు 4,521 కోట్లు, బంగ్లాలకు, జడ్జీలు, మంత్రులకు అలాగే 492 కోట్లు, నేలపాడు, రాయిపూడి, అనంతవరం, దొండపాడు వంటి గ్రామాల్లో 236 కిలోమీటర్ల రోడ్లు లేఅవుట్లకు అనుమతిస్తూ అథారిటీ నిర్ణయంపై కేబినెట్లో చర్చ జరగనుంది. ట్రంక్ రోడ్ 360 కిలోమీటర్లు ఉండగా అందులో 97.5 కిలోమీటర్లకు ఈరోజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. నీరు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది అంటున్నారని, నీరు దొరకని సమయాల్లో మనకు ఆ విలువ ఏమిటో తెలుస్తుంది అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పొలిటికల్ గా ఆకాశం అంత పందిరి వేస్తామన్నట్లుగా హామీలు ఇస్తామని, కానీ ఆచరణలో ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మోదీ కలను మరింత సాకారం చేసేలాగా అడుగులు వేస్తున్నామన్నారు. జల్ జీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్షాప్ లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఇక ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి పంపు, వాటి ద్వారా నాణ్యమైన మంచినీరు అందించాలనేది లక్ష్యమన్నారు. 2019 ఆగస్టులో ప్రారంభమైనప్పటికీ నీటిని అందించడానికే పరిమితమైందని, 2024 నాటికి మరింత బలోపేతం చేసి రోజు నీటి సరఫరా చేయాలన్నారు. 55 లీటర్ల ఒక మనిషికి ఇచ్చేలా కార్యాచరణ రూపొందించామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మోదీ కలను మరింత సాకారం చేసేలాగా అడుగులు వేస్తున్నామన్నారు. నీటి సరఫరాలో వచ్చే ఇబ్బందుల గురించి పరిష్కారం చూస్తున్నామని, అమృతధార ద్వారా లోపాలు, ఇబ్బందులు సరిచేసి మంచినీటిని అందిస్తామన్నారు. నేడు నీరు ఎంత తాగితే అంత మంచిది అంటున్నారని, నీరు దొరకని సమయంలో మనకు ఆ విలువ ఏమిటో తెలుస్తుందన్నారు. పొలిటికల్గా ఆకాశం అంత పందిరి వేస్తామన్నట్లుగా హామీలు ఇస్తామని, కానీ ఆచరణలో ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. భీష్మ ఏకాదశిని 24 గంటల నుంచి నీళ్లు తాగకుండా ఉంటే ఆ ఇబ్బంది తెలుస్తుందన్నారు. నేను ఈ శాఖ మంత్రిగా రివ్యూ చేస్తే అనేక లోపాలు తెలిసాయి. ఈ పథకం అమలుకు ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా 1,00,000 కోట్ల నుంచి 30,000 కోట్ల వరకు అడిగారు. కేరళ 46,000 కోట్లు అడిగితే మన ఏపీ మాత్రం 26 కోట్లు అడిగింది. మన రాష్ట్ర వాటా కూడా గత ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల జలజీవన్ మిషన్ అమలు కాలేదు. నేను కేంద్ర పెద్దలతో మాట్లాడితే వారు కూడా గత ప్రభుత్వ నిర్లక్ష్యం గురించి చెప్పారు. 4,000 కోట్లను సద్వినియోగం చేయలేకపోయింది. కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా పనిచేశారు. నీరు ఎలా తెస్తారో చూడకుండా పైపులు మాత్రం వేశారు. రిజర్వాయర్ల ద్వారా నీటిని తీసుకోవాల్సి ఉండగా వాటిపై దృష్టి పెట్టలేదని పవన్ కళ్యాణ్ విమర్శించారు. వాటి మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది, అలాగే వాటర్ కన్జర్వేషన్ కూడా ఎంత కీలకమో దీన్ని జలజీవన్ మిషన్లో లేదు, కానీ ఇది మనం తీసుకున్న తర్వాత కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తీసుకునేవి వాటర్ కన్జర్వేషన్ కూడా చాలా కీలకమైంది. అలాగే ట్రైనింగ్ అండ్ కెపాసిటీ ఒకటికి ఉద్యోగస్తులకే కాకుండా ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనేదే ఒకటి. అలాగే దీంట్లో ఈ ఐటీ సిస్టమ్స్ ద్వారా దీన్ని మనం స్ట్రీమ్లైన్ ఆపరేట్ చేసే విధానం, అలాగే గ్రీవెన్స్ రిడ్రెసల్, ఏమైతే నీటి సరఫరాలు ఇబ్బందులు ఏమున్నాయో రిపీటెడ్గా వచ్చే అవుట్ ఆఫ్ మెయింటెనెన్స్, వాటికి కూడా ఒక విధి విధానాలని రూపొందించడం, అది దీనికి సంబంధించి ఈ అమృతధార సంబంధించి
ఒకసారి చెప్పుకున్న మనం రిపీటెడ్గా ఉంటుందని, కానీ బట్ కనీసం ఒక్కరోజు 1 గంట నీళ్లు తాగకపోయినా, 1 పూట నీళ్లు తాగకపోయినా దాని కష్టం ఎంత ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఏకాదశి వ్రతాలు కానీ ఏదైనా సరే పొద్దున్నుంచి సాయంత్రం వరకు నీళ్లు తాగకుండా రకరకాల మనం ఈ రిలీజియస్ థింగ్ మనం ఈ పండుగల్లో అప్పుడు ప్రత్యేక పర్వదినాలు అప్పుడు చేసేవి, కానీ అప్పుడు కానీ మన నీటి విలువ తెలియదు. నీటి దొరకనప్పుడే మన నీటి విలువ తెలుస్తుంది. నాకు ప్రత్యేకించి నేను పిఆర్ మినిస్ట్రీ తీసుకున్న తర్వాత వాటర్ కన్జర్వేషన్ ఒకటి, నీటిని సరఫరా చేయటం ఒకటి, ఇవన్నీ నాకు చాలా ప్రత్యేకమైనవి, ఇష్టం నాకు. అంటే చాలా సందర్భాల్లో నేను చెప్పింది ఏంటంటే, అంటే నా అనుభవాలు పంచుకున్నది. ఒకసారి యూఎస్లో కూడా హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ స్పీచ్ ఇస్తూ ఉంటే ఒక కీనోట్ అడ్రస్లో అక్కడ నేను చెప్పింది, ఒక ఆదిలాబాద్లో ఒక తాండాలో జరిగిన సంఘటన ఒకటి చెప్పాను. చాలాసార్లు పొలిటికల్గా మేము వెళ్తున్నప్పుడు చాలా ఆకాశం అంత ప్రామిసులు చేస్తూ ఉంటాం, ఆకాశాన్ని తీసుకొచ్చి పందిరేస్తూ ఉంటాం, ఇవన్నీ చేస్తూ ఉంటాయి. కానీ ఇలాంటి సందర్భంలో 2008లో ఆదిలాబాద్లోని ఒక తాండాలో పాపం 3-4 తాండాలకు కలిపి ఒకటే బోర్ పాయింట్, అది అందరూ వచ్చి అక్కడి నుంచి పట్టుకునేవాళ్ళు. ఒక కళ్ళు లేని కనుగుడ్లు కూడా లేవు. పెద్ద ఆవిడ వచ్చి అడిగింది, నా దగ్గరికి వచ్చి అంటే మరాఠీ యాక్సెంట్లో ఉన్న తెలుగులో ఆవిడ అడిగింది నన్ను నీళ్ళు ఇప్పించమని. ఇంకేం అడగల. అంటే నీరు ఎంత కీలకమైందంటే, మనం ఒక భీష్మేకాదశి రోజున 24 గంటలు నీళ్లు తాగకపోతే ఎంత దారుణంగా ఉంటుందో నిజంగా కష్టం పాటించే వాళ్ళకి తెలుసు, వ్రతాలు పాటించే వాళ్ళకి, కానీ దొరకని వాళ్ళకి. సో ఇది అనేక మంది, చాలామంది నలిగి బాధలను అర్థం చేసుకుని దానికి ఒక పరిష్కార మార్గం, చాలామంది శ్రమ ఎప్పటికప్పుడు చేసుకుంటూ వచ్చి. అమ్మవారి భవానీ దీక్షల విరమణ చేసే భవానీల కోసం దేవస్థాన ఆధ్వర్యంలో సకల ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లుగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా అన్నారు. 5 రోజుల పాటు జరిగే భవానీ దీక్ష విరమణ కార్యక్రమంలో 5 రోజులు కలిపి సుమారు 6 లక్షల మంది భవానీ దీక్ష విరమణ చేస్తారని అంచనా వేసినట్లుగా కలెక్టర్ తెలిపారు. దీక్షల విరమణ చేసే భవానీల కోసం అన్ని శాఖలు సకల సదుపాయాలు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. భవానీ దీక్ష విరమణ చేసే భక్తుల కోసం దుర్గగుడి ఆధ్వర్యంలో సకల ఏర్పాట్లు పూర్తి చేశారని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా అన్నారు. దీక్షల విరమణ నిమిత్తం దుర్గగుడి దేవస్థాన ఆధ్వర్యంలో చేస్తున్న ఏర్పాట్లను ఆయన నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, నగర పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు, దుర్గగుడి ఈవో కెఎస్ రామారావుతో కలిసి స్వయంగా ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీ షా మాట్లాడుతూ 5 రోజులకు ఒక 6 లక్షల మంది దీక్షాపరులు దీక్షలు విరమణ చేస్తారన్నారు. దీక్షాపరుల కోసం ప్రత్యేక క్యూ మార్గాలు, కేశఖండనశాల, విశ్రాంతి భవనం, దుర్గాఘాట్లో జల్లు స్నానాలు చేసేందుకు ఏర్పాట్లు, ఉచిత వైద్య శిబిరాలు తదితర వాటిని ఏర్పాటు చేశామన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలిస్తూ అందుకు అనుగుణంగా చర్యలు చేపడతామన్నారు. నగరంలో ట్రాఫిక్ ఇలాంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ కమిషనర్ చర్చించి అందుకు తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్యూ మార్గాల్లో కూడా భక్తులకు ఉచిత మంచినీటి వసతి, మజ్జిగ ప్యాకెట్లు తదితర వాటిని ఏర్పాటు చేశామన్నారు. దుర్గమ్మవారి భవానీ దీక్షల విరమణ ఏదైతే సందర్భంగా 21 తారీఖు నుంచి 25వ తారీఖు వరకు జరిగే భవానీ దీక్షల విరమణ కార్యక్రమానికి ఏర్పాట్లు చూడడం జరుగుతూ ఉంది. దీంట్లో జిల్లాలో మీకు తెలిసే ఉంది, ఇక్కడ దుర్గాగుడి పాపులర్ టెంపుల్, ఇక్కడ ఉన్న అధికారులు, అలాగే పోలీస్ సిబ్బంది, అలాగే జిల్లా యంత్రాంగంతో కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ఎక్కడ ఏమి లోటుపాట్లు లేకుండా ప్రాపర్గా తయారీ చేసి చేయడానికి జరుగుతూ ఉంది. ఈసారి అంచనా వచ్చి 6 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది అని అంచనాలు ఉన్నాయి. దీనికి తగ్గట్టుగా సరిపోయే ఏర్పాట్లు ఉన్నాయా లేదా, ఇక్కడ స్నానం జాన్ కానీ అక్కడ క్యూ లైన్స్ కానీ ఇవన్నీ ఏర్పాటు ఆల్రెడీ ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. సో దీంట్లో భాగంగా పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా సో ఒక 15 లక్షల వరకు వాటర్ బాటిల్స్ అందరికీ వచ్చే వాళ్ళకి నీళ్ళు ఇవ్వడము, అలాగే వాళ్ళకి కావాల్సిన అన్ని క్యూ లైన్స్, అలాగే టాయిలెట్స్ ఎన్ని అవసరమైతే అన్ని టాయిలెట్స్ అన్ని ఏర్పాటు చేసి
సో సిటీని ఆ టైంలో ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఒకసారి క్లీన్లీనెస్గా పెట్టుకోవడము, అలాగే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందజేయడము, వాళ్ళు ఈజీగా భక్తి భావంతో అయితే వస్తారో అదే భక్తి భావంతో అమ్మవారి దర్శనం చేయించి సో వాళ్ళు ఒక మంచి దైవత ఫీలింగ్తో వాపస్ వెళ్ళడానికి టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ అలాగే జిల్లా యంత్రాంగం ద్వారా మనము కృషి చేస్తున్నాము. దీనికి పబ్లిక్ రిక్వెస్ట్ ఏంటంటే వస్తున్నప్పుడు ఎక్కడికక్కడ సైన్ బోర్డ్స్ ఉంటాయి, హెల్ప్ డెస్క్ ఉంటాయి, మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా ఉంటాయి. దాన్ని కొంచెం పేషెన్స్గా అన్నీ వాడుకుంటూ నెమ్మదిగా వచ్చి దైవత కార్యక అయిపోయిన తర్వాత వెళ్ళండి. ఎక్కడ కంగారు పడాల్సిన అక్కర్లేదు, అడావడి అక్కర్లేదు. మీకోసమే చేస్తున్న ఏర్పాట్లు ఇవి. ఇంకా ఏదైనా ఫీడ్బ్యాక్స్ ఉన్నా కూడా, ఇంకా ఏదైనా ఇంప్రూవ్ చేయాలనుకున్నా కూడా సో కోఆర్డినేట్ చేసుకుని చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ భవానీ దీక్షల విరమణ కార్యక్రమాన్ని పాల్గొని సో విజయవంతంగా చేయాలి. దీంట్లో పబ్లిక్ ఫెసిలిటీస్ వరకు, పబ్లిక్ కన్వీనియన్స్, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ వరకు ఏమీ లోటుపాట్లు లేకుండా జిల్లా యంత్రాంగం ద్వారా చేయడం జరుగుతుంది. సో అట్లాగే వచ్చే భక్తాదులు కూడా సో దాన్ని పాటిస్తూ మీకు ఏదైనా సమస్యలు ఉంటే లేదా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే కాల్ సెంటర్ కూడా పెట్టడం జరుగుతుంది. కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది. సో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూము, అలాగే టెంపుల్ కంట్రోల్ రూము, అలాగే జిల్లా యంత్రాంగం కంట్రోల్ రూమ్ కూడా ఉంటాయి. అక్కడ నంబర్స్ కూడా పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. సో దీనికి అందరూ ఉపయోగించుకొని వాడుకొని సో ఏ సమస్యలు లేకుండా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా చేయాలని సందర్భంగా కోరుతున్నాం. సార్ వచ్చే భక్తుల కోసం ఈ యాప్ ఒకటి కూడా డెవలప్ చేశారు. ఇప్పటిదాకా ఎంతమంది ఏమన్నా రిజిస్టర్ చేయించుకున్నారా? ఇది వినూత్నంగా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా యాప్ రెడీ చేసి ఎవరైతే భవానీలు బయట నుంచి వస్తున్నారో వచ్చే టైంలోనే క్యాప్చర్ చేయడానికి ఇది జరుగుతూ ఉంది. దీనికి ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి సో మొత్తం అంచనా ఇప్పుడు ఒకసారి చూడాలి. ఎందుకంటే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు మళ్ళీ మిస్ అవ్వకూడదు కాబట్టి సో అది కూడా చేస్తున్నాము. ఇప్పటికైతే జరుగుతూ ఉంది. సో కొన్ని రోజుల తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కరు పార్కింగ్ అరేంజ్ చేస్తారు. దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు, అనేక ప్రాంతాల నుంచి. ఇప్పుడు భవానీలో నడిచి వస్తున్నారు బేసికలీ. సో నడిచి వచ్చే వాళ్ళకి పార్కింగ్ కన్నా ఎక్కువ వాళ్ళు నడవడానికి ప్రాపర్గా క్యూ లైన్స్ ఇది ఏర్పాటు చేయాలి. ఇన్ కేస్ ఏదైనా వెహికల్స్లో వచ్చే వాళ్ళకైతే యాజ్ పర్ దలో అవుట్ ఆఫ్ సిటీ కొంచెం ఇక్కడ క్రౌడ్ కాకుండా భవానీ ఐలాండ్ వైపున వాళ్ళకి పార్కింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. గోదావరి నుంచి వెస్ట్ గోదావరి నుంచి ఎక్కువ మంది వచ్చే భక్తులు అవకాశం ఉంది సార్. వాళ్ళకన్నా ప్రత్యేక పార్కింగ్ దర్శనం ఇప్పుడు పోలీసు వాళ్ళకి అదే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ప్రాపర్ రాజధాని అమరావతికి కీలకమైన గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి విజయవాడ రూరల్ రామవరప్పాడు వరకు చేపడుతున్న గ్రీనరీ సుందరీకరణ పనులు చెన్నై, బెంగళూరు తలదన్నేలా ఉండాలని ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పంచాయతీ విద్యుత్ అధికారులను గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ యార్లగడ్డ వెంకట్రావు సూచించారు. 13 కిలోమీటర్ల మేర 6.48 కోట్ల నిధులతో చేపడుతున్న బ్యూటిఫికేషన్ పనుల పురోగతిపై బుధవారం అయోధ్యనగర్లోని APGN-BC కార్యాలయంలో అధికారులతో ఆయన సమావేశమయ్యారు. అతిథులు మెచ్చేలాగా ఆహ్లాదకరంగా ఉండేలా సుందరీకరణ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులు పనిచేయాలన్నారు. ప్రత్యేకించి పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చెత్త రోడ్డు మీద వేసే వారిపై చర్యలు తీసుకోవాలని, అప్పటికి స్పందించకపోతే జరిమానాలు విధించాలన్నారు. పశువుల గ్రీనరీ పాడు చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నేషనల్ హైవేపై లైటింగ్ సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని, తాను ఈ సమస్యపై ఎన్నోసార్లు చెప్పినా ఇంకా సమస్యలు రావడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. విమానాశ్రయ కారిడార్లోని సెంట్రల్ మీడియన్పై తారు చెత్తను వేయడం వల్ల పచ్చదనం దెబ్బతింటుందన్నారు. ప్రజలు విసిరే వాటర్ బాటిళ్లను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. విద్యుత్ సిబ్బంది కారిడార్ ప్రాంతంలోని అవెన్యూ చెట్లను విచక్షణారహితంగా నరికివేస్తున్నారని, దీనివల్ల చెట్ల కింద ఉన్న గ్రీనరీ దెబ్బతింటుందని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. హార్టికల్చర్ అధికారి APGN-BC పర్యవేక్షణలో మొక్కలను కత్తిరించేటప్పుడు విద్యుత్ శాఖ అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. హైవేపై పశువులను మేపుతున్నారని, పశు పోషకులకు అవగాహన కల్పించాలన్నారు. ఎయిర్పోర్ట్ కారిడార్ రోడ్లో కటౌట్లు, ఫ్లెక్సీలు మరియు హోర్డింగ్ల కారణంగా పచ్చదనం దెబ్బతింటుందని, నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేయకుండా చూసుకోవాలన్నారు. గ్రీనరీ ఏరియాలో వాహనాలను పార్కింగ్ చేయడం వల్ల పచ్చదనం దెబ్బతింటుందని ముందుగా షోరూమ్ అపార్ట్మెంట్ వారికి తెలియచెప్పాలని, అప్పటికీ వీరని పక్షంలో అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్లాంటేషన్ ఇబ్బంది కలిగించే చర్యలు మరలా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారని, అందుకు అనుగుణంగా అధికారులు పనులను చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో APGN-BC MD రాజశేఖర్ రెడ్డి, NHAI HE నాగేశ్వరరావు, గన్నవరం CI శివప్రసాద్, పడమట SI హరికృష్ణ, APC PDCL గుణదల EE రామమూర్తి, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.
ఎక్కడ పెట్టుకోవాలో డిజైన్ చేయదు అక్కడ స్మూత్ గా దిగుతుంది. ఎందుకంటే రోజు నీళ్లు పోసి నానబోసి పెట్టేసరికి స్మూత్ గా దిగుతూ ఉంటుంది. కాబట్టి అది చాలా ఈజీ జాబ్. అది కొంచెం ఎరకపోతే ఇబ్బంది లేదు. ఫస్ట్ మనం మారవాలి. వారధి ఆ తర్వాత వారధి దాటిన కండించి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండే వారికి ఎవరికైనా వస్తారు. పొద్దున మీ ఎంపీ గారు పీడీ గారు ఫోన్ చేశారు. చేస్తే మధ్యలో రిలీవ్ అయిపోతున్నా సార్ అదిదాను. కానీ నేను ఇంకా డిపార్ట్మెంట్ కొంచెం ప్రమోషన్ వచ్చింది ఆయనకి. హెడ్ క్వార్టర్ వెళ్తాను. ఇక్కడ ఉండి చేయలేదు. మీరు హెడ్ క్వార్టర్ ఉంటారు కాబట్టి ఈజీగా డైరెక్ట్. పాత బస్తీ శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో అధిక సంఖ్యలో శివ భవానీ దీక్షాపరులు ఆలయ అర్చక స్వామి రాఘవేంద్ర శర్మ ఆధ్వర్యంలో ఇరుముడులు కట్టించుకున్నారు. శివ దీక్ష భవానీ దీక్షల విరమణ ముగింపు దశకు చేరుకోవడంతో దీక్షాపరులు ఆలయానికి తరలివచ్చారు. ఆలయ ఈవో నటరాజ్ షణ్ముఖం ఆదేశాల మేరకు అర్చక స్వామి వచ్చిన దీక్షాపరులకు అత్యంత భక్తి శ్రద్ధలతో ఇరుముడులను కట్టారు. దీక్షాపరులు స్వామి అమ్మవార్లకు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఓం నమ శివాయ అంటూ దీక్షాపరులు ఇడుముడులను దర్శించి ఆలయం నుండి బయలుదేరారు. పాత శివాలయ ప్రాంగణం మొత్తం దీక్షాపరులు భక్తులతో కిక్కిరిసిపోయింది. సైడ్ లే కొద్దిగా కేంద్ర ప్రభుత్వ సహకారం సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురానున్నట్లుగా ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు తెలిపారు. ఎలక్ట్రికల్ బస్సులు వల్ల ప్రయాణికులకు సౌకర్యవంతంతో పాటు సంస్థకు మైలేజీతో పాటు మెయింటెనెన్స్ భారం తగ్గుతుందని, తద్వారా ఆర్టీసీ లాభాల్లోకి రావడానికి ఆస్కారం ఉందన్నారు. ఏపీఎస్ఆర్టీసీలో సుమారుగా 11,000 బస్సులు ఉన్నాయి. ఒక 10,000 బస్సులు సొంత బస్సులు ఉన్నాయి. ఒక 2,000 బస్సులు హైర్ బస్సులు ఉన్నాయి. ఈ బస్సుల వల్ల ఆర్టీసీకి మెయింటెనెన్స్ కానీ లేకపోతే మైలేజ్కి అయ్యే ఖర్చు కానీ చాలా ఎక్కువ అవుతుంది. ఆర్టీసీ లాభాల్లోకి రావాలి అంటే వాతావరణ కాలుష్యం లేని ప్రయాణికులకు సౌకర్యవంతమైన ఎలక్ట్రికల్ బస్సులు వస్తే దానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం కూడా ఉంది. వాళ్ళు సబ్సిడీ కూడా ఇస్తున్నారు. అన్ని బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తేవాలనేదే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశం. నారా చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి కూడా చెప్తా ఉన్నారు. ఇవాళ ఆర్టీసీ కార్మికుల కోసం డిఏ ఎలవెన్స్ చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేయడం జరిగింది. నైట్ హాల్కి వెళ్ళే డ్రైవర్లకి కండక్టర్లకి కూడా ఇది వరకు వాళ్ళకి ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చేవాడు కాదు. ఇప్పుడు ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చేలాగా చంద్రబాబు నాయుడు గారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సు కోసం, ఆర్టీసీ ప్రయాణికుల శ్రేయస్సు కోసం చంద్రబాబు నాయుడు గారు నిత్యం దాని గురించి ఆలోచిస్తూనే ఉన్నారు. అన్ని బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తేవాలనేది చంద్రబాబు నాయుడు గారి కోరిక. కారణం ఏంటంటే ఆర్టీసీ లాభాల్లోకి వస్తుంది, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం జరుగుతుంది, వాతావరణ కాలుష్యం లేకుండా ఉంటుంది. దీనికి కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రానున్న కాలంలో ఈ బస్సులన్నీ ప్లేసులో ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయి. ఆర్టీసీ లాభసాటిగా నడుస్తుంది. ప్రయాణికులకు మరింత సౌకర్యమైన, కార్మికులకు మరింత సౌకర్యమైన బస్సులు తేవడం జరుగుతుంది. వాళ్ళ యొక్క ప్రయాణికుల సౌకర్యమే ముఖ్యంగా ఆర్టీసీ పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు అన్ని చర్యలు తీసుకున్నాం. సంక్రాంతికి ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేసి ఏమైనా అదనపు ఛార్జీలు ఉన్నాయా సార్? నార్మల్ ఛార్జెస్ ఇప్పుడు వరకు ఛార్జీలు పెంచడం అనేది ఆర్టీసీ ఈ ప్రైవేట్ బస్సులు ఇవాళ 500 రూపాయల టికెట్ నుంచి కాబట్టి 1000 రూపాయలు చేయడం, 2000 చేయడం అనేది ప్రైవేట్ బస్సులు చేస్తారు. ఆర్టీసీ ప్రయాణికుల సౌలభ్యం, వాళ్ళ మీద భారం పడకుండా ఉండాలి, సౌకర్యవంతమైన ప్రయాణం ఉండాలి, ఆర్థికంగా భారం పడకూడదు అనేది ఆర్టీసీ యొక్క ధ్యేయం. ధరలు పెరగకుండా ప్రయాణాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది.
తెలంగాణ గవర్నమెంట్ సంక్రాంతి బస్సులకి రాను పోను 2 సార్లు ఒకేసారి బుక్ చేసుకుంటే 10% రిబేట్ అనేది ఇస్తుంది సార్, డిస్కౌంట్ అనేది ఇస్తుంది. మనకి కూడా 2 ఒకటేసారి చేసుకుంటే అడ్వాన్స్డ్గా ఏమైనా కన్సెషన్ అనేది ఇస్తారు. దాని గురించి వాళ్ళతో మనం కూర్చొని చర్చలు జరపాలి. చర్చలు జరిపి నిన్నే చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చారు. నైట్ హాల్ట్ చేసే కండక్టర్లకు కానీ డ్రైవర్లకు కానీ అదనపు ఎలవెన్స్ ఇచ్చేలాగా గత ప్రభుత్వం రద్దు చేసింది. చంద్రబాబు నాయుడు గారు దాన్ని మళ్ళీ ఆ యొక్క కార్మికులకి ఆ యొక్క ఎలవెన్స్ ఇచ్చారు. ఇప్పుడు బస్సు పామర్లో అదే ఎక్స్టెన్షన్ చేస్తే మచిలీపట్నం వరకు వస్తుంది. ఒకటో రెండో ఒక 2 times చేస్తే మంచి రెస్పాన్సిబుల్ ఉంటుంది. వాటిని ఏమన్నా ఎక్స్టెండ్ చేసుకుంటే దాన్ని ఏమన్నా తగ్గించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. మన డిపోకి ఆదాయం ఉంటుందండి. చూద్దాం, రిప్రజెంటేషన్ ఆ రూట్లో వాళ్ళు ఎవరైనా రిప్రజెంటేషన్ ఇస్తే దానిపైన వెంటనే ప్రత్యామ్నాయాలను ఆలోచిద్దాం. పల్లె చరిత్ర, మానవ జీవన విధానం, సాంస్కృతి సాంప్రదాయ విలువలను భావితరాలకు అందించాలని 243 చరణాలతో రచించిన నూరేండ్ల నావూరు గేయ కావ్యాన్ని పాడించేందుకు 2 తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల నుంచి 243 మంది గాయని గాయకులను ఎంపిక చేయనున్నట్లుగా కవి, రచయిత, సంగీత దర్శకుడు వరంగల్ శ్రీనివాస్ తెలియజేశారు. నూరేండ్ల నావూరు గేయ కావ్యాన్ని 243 మంది గాయని గాయకులతో సంయుక్తంగా ఆలపించేందుకు గాయని గాయకులు ఎంపిక ప్రక్రియను ఈ నెల 20న ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు. కోస్తాంధ్ర జిల్లాలోని ఔత్సాహిక గాయని గాయకులు తరలివచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇతర వివరాల కోసం 9573989134 మరియు 90085227 సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధ్వని అనుకరణ చక్రవర్తి బవిరి రవి, అంతర్జాతీయ జానపద కళాకారులు దామోదర గణపతిరావు, కవి గాయకులు ఎంవి మల్లిక్ తేజ్, గాయకులు జోపాక శివ, మహేష్ గూడూరు పాల్గొన్నారు. కాసాల శ్యామ్ భీమ్స్, చాలామంది ప్రొఫెషనల్ సింగర్స్, సెలబ్రిటీస్ ముందుకు వచ్చిన తర్వాత నా మట్టి బిడ్డల్ని అన్ని ప్రాంతాల వాళ్ళని కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలి. ఈ భూమి ఆకాశం ఉన్నంత కాలం ఈ గేయ కావ్యం నిలిచిపోద్ది. కాబట్టి ఇది నా ఊరు కాదు, ఇది జాతికి అంకితం అని చెప్పి ఎలాంటి ప్రాంత భేదాలు లేకుండా విజయవాడ రావడం జరిగింది. చుట్టుపక్కల అన్ని జిల్లాల వాళ్ళు కూడా 20 తారీఖు నాడు విజయవాడ ప్రెస్ క్లబ్లో స్క్రూటినీలు జరుగుతాయి. కాబట్టి అందరూ కూడా మీ ధర్మంగా మీరు ఇందులో మీ స్థానం దక్కించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్న మీ వరంగల్ శ్రీనివాస్. థ్యాంక్ యూ. ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నబాయే, ఎనకటి కలదప్పినాదో నా పల్లె ఎడుగాని తీరైనాదో. ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నబాయే, ఎనకటి కలదప్పినాదో నా పల్లె ఎడుగాని తీరైనాదో. పచ్చ పచ్చని పంట సేన్ల నట్ట నడువ బొట్టు పెట్టినట్టు నా పల్లె ఉండేది, పొందించుకున్నట్టి బొడ్రాయితో పాటు పోషమ్మ గుడి పల్లె కందంగా ఉండేది. ఎంత దూరం ఉన్న ఎత్తైన మా ఊరి తాటి చెట్లే పల్లె ఉనికి నీ సాటేది. ఇక కొత్త మనుషులు గుర్తు పట్టేటట్టు చింత చెట్లు యాప చెట్లు ఇండ్ల ముందుండేది. అలకంగా ఏ పల్లెకెళ్ళిపోవాలన్న అడ్డబాటలు ఉండే కదరా, చెట్లు చేమలు లేక పల్లెలన్నీ ఆలచినబోయి కూసుండే కదరా. ఎనకటి కలదప్పినాదో నా పల్లె ఎడుగాని తీరైనాదో. బురద పొలములోన కోటొక్క పాటెత్తి పూటగారెకురాలు నాటు పెట్టేదమ్మా, కోయిల గుంపోలే మేమంత గొంతెత్తి కొండరాగము తీసి వంత పాడేదమ్మా. ఒక్క తల్లి పిల్లలు లెసద్ది బువ్వ మధ్యాహ్నము పూట ముద్దలు దీని. ఇక గుత్త నాట్ల వీణ పుట్టడట్లు తెచ్చి పిల్ల జల్లాతోటి సల్లంగా బతికేది.
నాటి కూలి ఏడబాయే నేడొక పూట కూలి దొరకదాయే దపకల్ల కూలి ఏమాయే ఇయ్యాల దమ్మిడన్నా లేకపాయే ఏడు తంతెల నాటి ఆడిబిడ్డ ఇంటి జాలారు బండ మీద తానము చేస్తే 6 నెలలకోసారి ఇంటి ఆడిబిడ్డ వచ్చి తానం చేసి దీవనార్తి పెడితే ఇంటిల్లి పాదికి మేలు కలిగి మన సంసారం ఎగురెక్కి సల్లంగుండేదంట అత్త మామలైన ఆడిబిడ్డలైన మేలు కలగాలని కాళ్ళు మొక్కేదిరా ఆడిబిడ్డల మర్చిపోయిరి పల్లెల్ల ఆలి పిల్లల ముఖ్యమైరి ఎనకటి వంతనే మాయే అయ్యయ్య ఏటిలో నా కలిసిపాయే నా పల్లె ఎడుగాని తీరయినాదో నా పల్లె ఎడుగాని తీరయినాదో నా పల్లె ఎడుగాని తీరయినాదో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం చంద్రబాబు నేతృత్వంలో కేబినెట్ సమావేశం. భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. జలజీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్షాప్ ను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రతి ఇంటికి నాణ్యమైన మంచినీరు అందించాలనేదే లక్ష్యమన్న డిప్యూటీ సీఎం. భవానీ దీక్షా విరమణ చేసే భక్తుల కోసం దుర్గగుడి యాత్రలో ఏర్పాట్లు పూర్తి. ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. గ్రీనరీ సుందరీకరణ పనుల పురోగతిపై అధికారులతో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సమీక్షా సమావేశం. అతిథులు మెచ్చేలా ఆహ్లాదకరంగా ఉండేలా సుందరీకరణ పనులు చేపట్టాలని ఆదేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.